ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతులకు పర్వదినం. గత 10 సంవత్సరాల నుండి ఆనాటి అధికార పార్టీ అనేక సార్లు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అసలు రుణమాఫీ చేయకుండానే పదవి కాలం గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అధికారానికి వచ్చినట్టయితే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారంటీలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వచ్చి దాదాపు చివరగా రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ₹1,00,000 వరకు ఈరోజు వారి అకౌంట్లలో బ్యాంకు రుణమాఫీ అకౌంట్లలో వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ నెలాఖరుకు జూలై 31 వరకు ₹1,50,000 వరకు ఎంతమందికి అయితే అప్పులు ఉన్నాయో ఆ అప్పులు రుణమాఫీ మొత్తం బ్యాంకులలో జమ చేయబడుతుంది. అదేవిధంగా చివరిగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 వరకు ₹2,00,000 ఎవరైతే అప్పులు ఉన్నాయో వారందరికీ కూడా బ్యాంకుల్లో వేయడం జరుగుతుంది. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతులను రుణ విముక్తులను చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2014లో 2018లో రుణమాఫీ చేస్తా అని చెప్పి ఊరిచ్చి చివరికి మోసం చేసి ఇంటికి పోయింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ భారతదేశానికి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. ఎప్పుడు ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేసినా కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత చరిత్రలో నిలిచిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. హామీలు అట్లే ఉండిపోయినాయి. అందుకే ప్రజలు ఈరోజు స్వీకరిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం చేస్తున్నానని చెప్పి ఒక దొంగ ఉద్యమం చేసి నిజమైన ఉద్యమం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు చేస్తే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మరి ఉద్యమకారులను తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు లాంటి గొప్ప మహానుభావులు దొంగ ఉద్యమం చేసుకుంటూ ఉద్యమకారులందరినీ కూడా బయటకు పంపి ఉద్యమ ద్రోహులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకొని లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని చైర్మన్ పదవులు మంత్రి పదవులు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఏ ఒక్కరోజైనా మాట నిలుపుకున్నారా? వాళ్ళు ఉద్యమం కాదు దొంగ ఉద్యమం చేసి నిజాయితీగా ఉద్యమం చేసిన ఉద్యమకారులందరినీ కూడా బయటకు పంపి ప్రజలను నమ్మించి 2 సార్లు అధికారానికి వచ్చి ₹7,00,000 కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ధనిక రాష్ట్రాన్ని ఇచ్చింది ప్రజలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి. ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఇస్తే 7,00,000 10 ఏళ్ల లోపల ₹7,00,000 కోట్ల అప్పు చేసి ఈరోజు నెలకు ₹56,000 కోట్ల మిత్తి కిందనే కట్టాల్సి వస్తుంది. అటువంటి మిత్తిని కూడా కట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మహిళలకు బస్సు ఫ్రీ హామీ ఇవ్వడం జరిగింది. అమలు చేసినాం. 200 యూనిట్ల వరకు కరెంటు హామీ చేసినాం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచడం చేసినాం. అన్నీ ఒకదాన్ని అనుకోబట్టి ఈరోజు రైతులకు రుణమాఫీ కూడా మొత్తం చేస్తున్నాం. ₹2,00,000 రుణమాఫీ 15 ఆగస్టు వరకు అయిపోతుంది. ఈ నెలకు ఈరోజు ₹1,00,000 వరకు, నెలాఖరుకు ₹1,00,000 వరకు, వచ్చే నెల 15 వరకు ₹2,00,000 వరకు మొత్తం రైతులను రుణవిముక్తులను చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ తెలంగాణ ప్రజలకు అనేక విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ప్రజల పార్టీ, రైతుల పార్టీ. ఈరోజు రైతులకు ఎంత రుణ విముక్తి చేసినామో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతకంటే మేలు రైతులకు ఏం లేదు. కాబట్టి రైతులు సుఖ సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుంటుంది. దేశం బాగున్నప్పుడే రూలింగ్ పార్టీ ఎవరున్నా కానీ వాళ్ళు బాగుంటారు. మా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, యువకులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, అందరూ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి ఆదేశాల ప్రకారంగా వారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నారు. గతంలో ఎవరికైనా ఉందా ముఖ్యమంత్రికి ధైర్యం? ఇంత అమౌంట్ ఒకేసారి రుణమాఫీ చేయడం, అది రేవంత్ రెడ్డి గారి దమ్ము ధైర్యం, రాహుల్ గాంధీ గారి దమ్ము ధైర్యం, సోనియా గాంధీ ఆశీస్సులు, ఇవి దీంతోనే ముందుకు పోతున్నాం. ఇవి అంతే నేను ఒకటే కోరుతున్నా, ముఖ్యంగా జనగామ జిల్లాలో దాదాపు 26,000 మంది రైతులకు ఈరోజు సాయంత్రం లోపల ₹1,00,000 వరకు రుణమాఫీ అవుతున్నారు. 26,000 మంది. ఈ రకంగా మొత్తం రైతులందరూ కూడా ప్రతి కుటుంబం, ఏ ఒక్క కుటుంబం తెల్ల కార్డులు అదేవిధంగా ఎర్ర కార్డులు అనేది ఏమి భేదం లేదు. ఏ రైతు కావాలి, బ్యాంకులో రుణం ఉండాలి, అది ప్రభుత్వం తీరుతుంది, ప్రభుత్వం మాఫీ చేస్తుంది. అంతే తప్ప చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, ఎందుకంటే మొన్నటిదాకా ఇయ్యకుండా చేతగాని వాళ్ళకు ఈరోజు ఏదో ఒక వంకలు పెడతా ఉన్నారు. తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి వస్తుందని, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుందని, అట్లా ఏమీ లేదు. ఎవరు రైతు కావాలి, అక్కడ భూమి ఉండాలి, అక్కడ బ్యాంకులో రుణం ఉండాలి, అంతే తప్ప వేరే క్వాలిఫికేషన్ ఏం లేదు. ప్రతి రైతుకు వాళ్ళ భూములకు అతీతంగా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అతీతంగా రైతులు అందరికీ కూడా ఈ రకంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదే రేవంత్ రెడ్డి గారికి, జనగామ రైతుల తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా ప్రజలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉన్నారు. రేపు ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలో, మీకు మేలు చేస్తున్న పార్టీని ఏ రకంగా ఆదుకోవాలనో మీరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, ముఖ్యంగా చివరిగా ఉద్యమకారులందరికీ మోహదం చేసిన టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈ ముగ్గురు దుర్మార్గులు, ముగ్గురు తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రజలకు అనేక విధాలు అన్యాయం చేసినారు. ఉద్యమకారులకైతే వాళ్ళ పొట్టగొట్టి ఉద్యమకారులందరూ ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా బయటకు పంపిండు. అధికారం రాగానే లంచాలు తీసుకొని మోసకారులకు, తెలంగాణ వస్తున్న వాళ్లకు పదవులు అంటగట్టిన దుర్మార్గులు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి హరీష్ రావు గారు ఏం వాగ్దానం చేసిండు, ఏం సవాల్ విసిరిండు మన నాయకుడి మీద, రేవంత్ రెడ్డి మీద? ఒకవేళ 15 ఆగస్టు 2024 వరకు ₹2,00,000 రుణమాఫీ చేయకుంటే ఎట్లా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఒకవేళ చేస్తే హరీష్ రావు ఏమన్నాడు, తన పదవికి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి సవాల్ విసరడం జరిగింది. దానికి మా రేవంత్ రెడ్డి గారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, మేము 2015 ఆగస్టు వరకు రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు ₹2,00,000 రుణమాఫీ చేస్తుంది. నువ్వు అన్న మాట ప్రకారంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా. ఒకవేళ నువ్వు రాజీనామా చేయకుంటే అప్పుడు ఏం తగ్గుతో ప్రజలే గుర్తిస్తారు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. కానీ నువ్వు తెలంగాణ బిడ్డవు కదా, తప్పకుండా సిద్దిపేటలో పుట్టినావు కదా, తప్పకుండా నువ్వు ₹2,00,000 రుణమాఫీ కాగానే తెల్లారే స్పీకర్ ఫార్మేట్లో పోయి స్పీకర్కు రాజీనామా చేయాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా పోటీ చేయొద్దు. ఒకవేళ చేస్తే, నువ్వు రాజీనామా చేయకుంటే నువ్వు ఒకవేళ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బిడ్డ, మీరు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ సొమ్ము దోచుకున్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టుబడి పెట్టుకున్నారు, వేరే విదేశాలలో పెట్టుకున్నారు, విదేశాల్లో కూడా డిపాజిట్లు చేసుకున్నారు, ఆస్తులు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము విదేశాల్లో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల ఉసురు తప్పకుండా మీ కుటుంబానికి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రైతులందరూ కూడా, మన తెలంగాణ రైతులకు, ముఖ్యంగా జనగామ రైతులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మన తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.